ఈ సమయానందు తండ్రి ప్రభు మీకు అనుకూలంగా తండ్రి ప్రభు మేము నడుచుకునేదానికి తండ్రి ప్రభు మీరే మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను దేవా. ఈ దినాన్ని ప్రభు ఇస్తారది తండ్రి ప్రభు ఈ యొక్క కృపతో తండ్రి ప్రభు ఈ లోకంలోకి తండ్రి ప్రభు మీరు పంపించారు కాబట్టి తండ్రి ఈ దినాన్ని తండ్రి ప్రభు గుర్తించుకొని తండ్రి నీ కొరకు తండ్రి ప్రభు మహిమ తెచ్చే విధంగా తండ్రి ప్రభు జీవించేలాగా తండ్రి ప్రభు ఆ బిడ్డకి మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను దేవా. నాయన నీ వాక్యం పట్ల తండ్రి ప్రభు నీ మాటల పట్ల ప్రభు నాయన నీ గ్రంథంలో ఉండే మాటలు తండ్రి ప్రభు ఏ విధంగా తండ్రి తెలుసుకొని నడుచుకోవాలో తండ్రి ప్రభు మాకందరికీ నేర్పించమని ప్రార్థిస్తూ ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో అడుగు ప్రార్థిస్తున్న కన్న తండ్రి ఆమేన్. Welcome to Digital Gospel.
తండ్రి నేర్చుకో చెప్పకు సాకులు చిన్ని చేతులు జోడించి ముద్దు ముద్దు మాటలతో కళ్ళు మూసి ప్రార్థించు ఎన్నడు మానకు నాన్నగా నేను నీకు చెబుతాను పారిపోకు నాన్నగా నేను నీకు చెబుతాను పారిపోకు పరలోకపు నాన్న నీ ఆత్మకు నాన్న దేవుడు ఆయన పంపినదాయన పరలోకపు నాన్న నీ ఆత్మకు నాన్న దేవుడు ఆయన నిన్ను పంపినదాయన That's amazing, Dad. ఎవరు నిన్ను పంపారి లోకాన చెబుతా నీవు వింటావా చిన్ని నాన్న ఎవరు నిన్ను పంపారి లోకాన చెబుతా నీవు వింటావా చిన్ని నాన్న Sure, Daddy. తండ్రి మాట మీరితే హద్దు నీవు దాటితే మాట నీవు వినకుంటే కష్టము తప్పదురా తప్పు చేసి ధైర్యంగా ఒప్పుకోక నిలబడితే వేషధారివై శిక్షకు నీవు పాత్రుడవుతావురా బాలుడిగా ప్రభు యేసు సత్యమే పలికినెప్పుడు బాలుడుగా ప్రభు యేసు సత్యమే పలికినెప్పుడు నీ మాదిరి ఆయన నీ గురువే ఆయన నీ రక్షకుడాయన వేరెవ్వరు కాన నీ మాదిరి ఆయన నీ గురువే ఆయన నీ రక్షకుడాయన వేరెవ్వరు కాన I love Jesus. ఎవరు నిన్ను పంపారి లోకాన చెబుతా నీవు వింటావా చిన్ని నాన్న ఎవరు నిన్ను పంపారి లోకాన చెబుతా నీవు వింటావా చిన్ని నాన్న నవ్వుతున్నా ఒడిలోన మరవకు నీ మదిలోన నవ్వుతున్నా ఒడిలోన మరవకు నీ మదిలోన కథ కాదు నాన్న ఇది కాదు నాన్న కథ కాదు నాన్న ఇది కాదు నాన్న కథ కాదు నాన్న ఇది కాదు నాన్న
నేర్పాలి త్రోవా. తల్లి తండ్రి సక్రమంగా పెంచకుంటే బిడ్డని సమాజంలో చీడ పురుగై సంఘ విద్రోహి అవ్వడా. ప్రతి స్త్రీలో నన్ను చూడు అంటూ అమ్మే నేర్పితే చేయగలడా మానభంగం అమ్మ మాటే తలచితే. దారిలో విట్టు వేళలోన బిడ్డలే గాలి కొదలుటేనా. దారుణం జరిగిపోయినాక రోడ్లపై దీక్ష చేయుటేనా. తెలుసుకో లోపము మార్చుకో తత్వము. బాల్యమే యవ్వనపు మూలము. నేర్పాలి త్రోవా. బాలుడు నడవవలసిన త్రోవా. నేర్పాలి త్రోవా. చిన్న వయసు లేత మనసు తెల్లని కాగితాలులే. వాటిపైన కన్నవాళ్ళే నాటితే దైవ వాక్కులే. అమ్మ ఒడినే మొదటి బడిగా మనిషి గుర్తించినప్పుడే దేవుడే మెచ్చి సేవకుడిగా పిల్లవాడే ఎదగడా. బుద్ధినే నేర్పమంది దైవం పెద్దమే వాడమంది వాక్యం. గడ్డలో అంకుపట్టు సహజం కర్మగా దాని శిక్ష దండం. చదువుకో వాక్యమే పిల్లలే స్వాస్థ్యమే. వాళ్ళు చేరాలి పరలోకము. నేర్పాలి త్రోవా. బాలుడు నడవవలసిన త్రోవా. నేర్పాలి త్రోవా. బాలుడు నడవవలసిన మార్గము సత్యము జీవము క్రీస్తుని. క్రీస్తులా బ్రతికితే నిత్య జీవం అని. ప్రభు యేసులా ఎదగాలని నేర్పాలి త్రోవా. ఇంతవరకు పాటలు పాడి వినిపించినందుకు ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మీకు అందరికీ వందనాలు. అదేవిధంగా ఇప్పుడు వాక్య భాగాన్ని మనం విందాము. దేవుడు ఏం మాట్లాడతాడో మనమంతా శ్రద్ధాశక్తులు కలిగి భయభక్తులు కలిగి దేవుని మాటలు వినాలని ప్రేమపూర్వకంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఈ సమయాన్ని గీతకి అప్పగిస్తున్నాను. చేరి వచ్చిన నా ప్రియ సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నానండి. ప్రార్థించుకుని వాక్య భాగంలోనికి వెళ్దాము. ఈరోజు ఒక దాన్ని బట్టి ఒక సందర్భాన్ని బట్టి ఈరోజు ప్రార్థన దేనికి కూడి వచ్చామనేది ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి దానికి సంబంధించిన మాటలు ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు అనేది ప్రతి ఒక్కరు గ్రహించుకొని వినాలని, ఏ గొడవ లేకుండా కూర్చోవాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ప్రార్థించుకుందామండి. కళ్ళు మూసుకోండి.
పరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి శ్రేష్టమైన అత్యున్నత నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభువా. తండ్రి, ఇంతవరకు తండ్రి మీ ప్రేమ చేత తండ్రి మమ్మల్ని ఏర్పరచుకొని మీ కృపలో మమ్మల్ని తండ్రి గనులుగా తండ్రి ప్రభు మీ వాక్య భాగంలోనికి తండ్రి మేము వెళ్తూ ఉండగా తండ్రి మాకు తండ్రి మీరు ఎలా అయితే మెచ్చు పిల్లలుగా మేము ఉండాలని మీరు కోరుకుంటున్నారో అట్టి వారిగా మమ్మల్ని అందరినీ నిలవబెట్టమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇదిగో తండ్రి, ఈ రోజున తండ్రి మీ ప్రియ కుమార్తె తండ్రి ఆ బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఎస్తేను తండ్రి మంచి జ్ఞానం ఇచ్చి వివేకం ఇచ్చి తండ్రి పెంచుటకు మాకు కూడా మంచి జ్ఞానం ఇచ్చి వివేకం ఇచ్చి తండ్రి ప్రభా మీ వాక్య రూపంలో తండ్రి ప్రతి ఒక్కరిని తండ్రి పిల్లలు ఎదగాలని మీ ప్రేమ చేతి తండ్రి ప్రతి ఒక్కరిని పుట్టించుకున్నారు కనుక తండ్రి అట్టి వాళ్ళ తండ్రి తల్లిదండ్రులు ప్రార్థనగా ఎవరైతే పోషిస్తున్నారో ప్రభా వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి పిల్లలకు ఎలాంటి స్వాస్థ్యం ఇస్తే వారు ఎదుగుతారు అనేది గ్రహించుకునే తండ్రి ఈ రోజున తండ్రి బిడ్డను దీవించి తండ్రి మీ కృప చేత తండ్రి 7వ సంవత్సరంలోనికి తండ్రి తీసుకుని వచ్చిన విధానం బట్టి మీకు స్తుతుల స్తోత్రంలో మరొకసారి కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాము ప్రభువా. మరొకసారి తండ్రి ప్రభువా మాకు మరింత ఎక్కువ మీ వాక్యంలోని తండ్రి ప్రతి ఒక్క మాట తండ్రి మాకు తండ్రి మాకు అనుకూలంగా కాదు కానీ మీ చిత్తానుసారంగా తండ్రి ప్రతి మాట మేము తండ్రి చదువుకొని నేర్చుకోవటకు మా అందరికీ సహాయం చేయమని పరిశుద్ధాత్మ యొక్క మెండైన సహాయంలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి అందరికీ వందనాలు చెల్లిస్తున్నానండి. ఈరోజు ఒక విలువైన రోజు అని చెప్పను కానీ ప్రతిరోజు విలువైన రోజే, కానీ ఎవరైతే పుట్టుతున్నారో ఆ రోజు విలువైన రోజు అని వారు అనుకుంటూ ఉంటారు. కానీ నిజమేంటి అంటే ప్రతిరోజు విలువైందే. ప్రతిరోజు ఎవరో ఒకరు పుడుతూనే ఉంటారు. కానీ పుడుతూనే ఉన్నప్పుడు ఆ పుట్టుక పరమార్థాన్ని తెలుసుకున్నట్లయితే నేను ఎందుకు పుడుతున్నాను, దేనికోసం నన్ను దేవుడు పుట్టించుకుంటున్నాడు, ప్రతి ఒక్కరు దాని వెనుకున్న ఒక పరమార్థాన్ని తెలుసుకున్నట్లయితే ప్రియులారా దేవుడు మనకు మనం పుట్టుతున్నామంటే దాని వెనుక ఒక కారణం ఉంది. దాని కారణం ఏంటి అనేది ఈరోజు ఎందుకు దేవుడు మనల్ని పుట్టించుకున్నాడు, దేనికోసం ఆయన పుట్టించుకున్నాడు, ఇక్కడికి వచ్చిన మన పని ఏంటి అనేది ప్రతి ఒక్కరు ఈరోజు మనము వాక్య రూపంలో కొద్ది నిమిషాలు మనం ఆలోచించుదామండి. గర్భఫలం అనేది యెహోవా ఇచ్చు బహుమానము. గర్భఫలము ఎవ్వరు చేయలేరు. ఎవరి చేతిలో కూడా ఒక రక్తము కానీ హృదయము కానీ గుండె కానీ లేదా చేతులు కాళ్ళు కానీ కన్నులు కానీ ఏ ఒక్కరు చేయలేరు. ప్రతి ఒక్కటి ఆ ఒక శరీరాన్ని తయారు చేసే జవాబారి ఆ పని దేవునికి తప్ప ఇంకెవరికి లేదు. సో ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే మన పుట్టుక పరమార్థం ఏంటి, మనం ఎందుకు పుట్టాం, దేనికోసం పుట్టాం, మనం వచ్చిన పని ఆ పని ఏంటి, వచ్చిన ఆనాడు వచ్చిన భక్తులు ఎవరున్నారో అనేది మనం ఈ రోజు మనం ఆలోచిద్దామండి. ఒక మాట చూసుకొని ముందుకెళ్దాము. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనం చదువుకుందామండి. తేజస్సునకు 2వ వచనము 3వ లైన్ చదువుదామండి. అక్కడ నుంచి చదవండి. నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఫస్ట్ ఇంకా చూసుకున్నట్లయితే దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరంలో రాకముందే తేజస్సునకు సూర్య చంద్ర నక్షత్రములకు చీకటి కమ్మక ముందే వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. దుర్దినాలు మన జీవితంలోనికి ఎప్పుడు చొరబడతాయో తెలీదు. మన జీవితంలోనికి ఎప్పుడు అవి వచ్చేస్తాయో మనకు తెలీదు. సో కాబట్టి నువ్వు చేయాల్సిన పని ఏంటంటే నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. ఇప్పుడు మన బాల్య దినాలైంది మన సృష్టికర్త ఎవరు, మన దేవుడు ఎవరు, మనల్ని ఎందుకు పుట్టించాడు, ఈ లోకం ఏంటి, ఈ సృష్టి ఏంటి, ఈ భూమి ఆకాశం ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అనేది నీ బాల్య దినములైంది నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొని ఇక్కడ వాక్య భాగం సెలవిస్తుంది. ఊరికే వచ్చేస్తుందండి అది. సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో అంటే నువ్వు నేర్చుకో, నువ్వు పుట్టుక ఏంటి, నువ్వు ఎందుకు వచ్చావు అనేది ఊరికే తెలిసిపోతుంది మనకు. బాల్య దినములైందే ఎలా తెలుస్తుంది,
ఎలా తెలుస్తుందండి? ఎవరి రూపంలో తెలవాలి మనకు? తల్లిదండ్రుల రూపంలో తెలవాలి. మన బాల్య దినములైతే మనంతట మనకు వచ్చేది ఏం లేదు. ఫస్ట్ అందుకే అంటారు, నీ తొలి గురువులు ఎవరంట? తల్లిదండ్రి. మన తొలి గురువులు తల్లిదండ్రులు. అలా అని చెప్పేసి ఇప్పుడు కొంతమంది తల్లిదండ్రులు ఎలా ఉంటారంటే చాలా మంచిగా ఉంటారండి. వారి క్యారెక్టర్ని ఆ ఊళ్ళో అడిగినప్పుడు వాళ్ళు చాలా మంచి ఫ్యామిలీ అండి, అది మంచి ఫ్యామిలీ, వాళ్ళు మంచి వ్యక్తులు అంటారు. ఇంకొంతమంది తల్లిదండ్రుల గురించి వాళ్ళ ఫ్యామిలీ గురించి ఆలోచించినప్పుడు వాళ్ళు చాలా తాగుబోతులండి, తిరుగుబోతులండి, వారి ఫ్యామిలీని తలుచుకుంటేనే ఒకలా అనిపిస్తుందండి అని అంటారు. అంటే మన తొలి గురువులు అలాంటి ఫ్యామిలీ నుండి, మంచి ఫ్యామిలీ నుండి వచ్చిన వ్యక్తుల్లో కూడా చెడిపోయే స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకంటే సాతాను ప్రభావము, నువ్వు మంచిగా కొంతమంది తల్లిదండ్రులు మంచిగా ఉంటే పిల్లలు మంచిగా ఉండరు, కొంతమంది పిల్లలు మంచిగా ఉంటే తల్లిదండ్రులు మంచిగా ఉండరు. అంటే అలా అని చెప్పేసి మనము మన సృష్టికర్తను బాల్యము నుండి నువ్వు స్మరణకు తెచ్చుకోవాలని మనకు వాక్యభాగం సెలవిస్తుంది. అంటే మన పిల్లల జవాబుదారి మన చేతికి అప్పగించేస్తున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన చేతికి అప్పగించేస్తున్నాడు ఈ వాక్య రూపంలో. నీ యొక్క కుమార్తెను కానీ కుమారుని కానీ నీ బాల్య దినములైందే మనకు చెప్పకనే చెప్తున్న మాట, నీ బాల్య దినములైందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో, ఆయన్ని తెలుసుకో అని చెప్తున్నాడు. సో మరో మాట చూద్దామండి. సామెతల గ్రంథం 22వ అధ్యాయము, సామెతల గ్రంథం 22వ అధ్యాయము 6వ వచనం అండి. సామెతల గ్రంథం 22వ అధ్యాయము 6వ వచనం. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము. ఇప్పుడు అందుకే చెప్పాను కదండి, సృష్టికర్త స్మరణకు తెచ్చుకో అనగానే ఊరికే వచ్చేది, ఊరికి ఎంత మాత్రం అది వచ్చేది. అందుకే చెప్తున్నాడు ఇక్కడ మాట, బాలుడు నడవవలసిన త్రోవను వాడికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. నీ యొక్క పిల్లల జవాబుదారి దేవుడికి ఇచ్చిన తర్వాత వాడు ఎలాంటి మార్గంలో వెళ్ళాలి, ఏ మార్గంలో వెళ్తే నీకు అది కరెక్ట్ గా ఉంటుంది, నీ పిల్లలకు దేవుడిచ్చిన ఆ జవాబుదారిని నెరవేర్చినట్లు అవుతావు. అంటే మనకు సృష్టికర్తను మన బాల్య దినములు ఎందే. కొంతమంది తల్లిదండ్రులు చెప్పరండి, కొంతమంది తల్లిదండ్రులు చెప్పరు, ఎందుకంటే వారికే తెలిసి ఉండదు. ఇంకొంతమంది ఎలా ఉంటారంటే వారికి తెలిసినా కూడా వారికి పిల్లలకు చెప్పరు. అదేంటో ఏమో వాళ్ళకే తెలవాలి. వారికి వాక్యంలోనికి వెళ్తారు, వాక్యాన్ని తెలుసుకున్నారు, సంఘానికి వెళ్తూ ఉంటారు, ప్రార్థనకు వెళ్తూ ఉంటారు, అయినప్పటికీ కూడా వారి లోకంలోనికి వదిలేస్తూ ఉంటారు. కొంతమంది తల్లిదండ్రులు అలానే ఉన్నారండి ఈ రోజుల్లో. వాళ్ళు తల్లిదండ్రులు ప్రార్థనకు వెళ్తారు కానీ పిల్లల చేతిలో ఫోన్లు పెట్టేస్తూ ఉంటారు. ఎప్పుడు మనం చెప్పుకున్న మాట ఇది, పిల్లల చేతిలో ఫోన్లు పెట్టేస్తూ ఉంటారు. నాకు తెలిసిన ఒక కుటుంబం ఉందండి. ఆ కుటుంబంలో ఎలా అంటే వారు ఒకే బిడ్డ అని చెప్పేసి చాలా గారాబంగా పెంచేశారు. పెంచేసిన తర్వాత ఫోన్లు ఇచ్చి ఆ ఫోన్లు బాగా వాడి తను చూడరానిది చూసి తను బాగా ఏదో అలవాటు లేనిది కూడా నేర్చుకొని ఇప్పుడు ఆ తల్లిదండ్రులు పడుతున్న ఒక బాధను చూసినప్పుడు ఆనాడు బాల్య దినములైందే వానికి భయము అనేది, భద్రము అనేది నేర్పించినట్లయితే ఈ రోజు ఆ బిడ్డ అలా కాకపోనేమో అని చెప్పేసి ఈ రోజులో మనం అనుకోవచ్చు అలాంటి వారిని చూసినప్పుడు. అంటే ఫోన్లకు అడిక్ట్ అయిపోతున్నారు చాలా మంది పిల్లలు. కొంతమంది తల్లిదండ్రులు ఏదో వాళ్ళు బిజీ లైఫ్ లో బిజీగా బాగా ఉన్నాం కాబట్టి ఫోన్లు ఇచ్చేసి వదిలేస్తూ ఉంటారు పిల్లలు. ఆ ఫోన్లో వాళ్ళు ఏం చూస్తారో, ఎలాంటివి చూస్తారో, వాటిలో ఎలాంటిది వస్తూ ఉంటుందో అని గ్రహించుకోరు. సో కాబట్టి పిల్లల మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. చిన్నగా ఉన్నప్పుడు ఆ త్రోవ అనేది నువ్వు ఒక్కసారి నేర్పించినట్లయితే వాడు దాని నుండి తొలగిపోవడానికి చాలా తక్కువ అవకాశాలు ఉంటాయంట. అందుకే కాబట్టి పిల్లల మనము వాడు నడవవలసిన త్రోవను మనకిచ్చిన జవాబుదారి దేవుడు మనకిచ్చిన జవాబుదారి. సో కాబట్టి అలాంటి వారికి ప్రతి ఒక్కరు ఉండాలి. అలా వచ్చి దేవుని చిత్తాన్ని నెరవేర్చి క్రీస్తు కంటే ముందుగా వచ్చిన వాడు ఒకడు ఉన్నాడండి. ఆయన పేరు ఎవరో తెలుసా? క్రీస్తుకే బాప్టిజం ఇచ్చిన ఆయన, బాప్టిజం ఇచ్చి యోహాన్. ఆయన చరిత్రను ఈరోజు మనం చదువుకుందామండి. ఆయన బాల్య దినములేందే, ఆయన తల్లి గర్భంలో ఉన్నప్పటి నుండే ఎలా క్రీస్తు కొరకు
ఒక సాక్షి జీవితాన్ని జీవించడం అనేది ఈ రోజున మనం చూద్దామండి. లూకా సువార్త 1వ అధ్యాయము, లూకా సువార్త 1వ అధ్యాయము లూకా సువార్త 1వ అధ్యాయము 40వ వచనం అండి. 40వ వచనం చూసుకుందాం. లూకా సువార్త మొదటి ఎలిజబెత్కు వందనము చేసెను. ఎలిజబెత్ మరియ యొక్క వందన వచనము వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను. అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకున్నదై బిగ్గరగా ఇట్లనెను. ఇప్పుడు ఒక గర్భంలో ఒక శిశువు ఉన్నాడండి. ఇంకో గర్భంలో ఒక శిశువును చూడగానే గంతులేసాడంట. ఎవరండి గంతులేసింది? ఎవరండి? బాప్టిస్మిచ్ యోహాన్. అంటే ఇక్కడ ఆయన ఒక తల్లి పేరు వచ్చేసి ఎలిజబెత్. ఇక్కడ చూస్తున్నది ఏంటి అంటే జకర్య ఇంటిలో ప్రవేశించి అక్కడ ఒక సందర్భం ఏంటంటే మరియా గారు ఎలిజబెత్ గారు ఒక బాగా పెద్ద వయసు అండి వాళ్ళది. జకర్య ఎలిజబెత్ దంపతులకు పుట్టిన వాడే బాప్టిస్మిచ్ యోహాను. ఇక్కడ ఏంటి అంటే ఆ ఒక మరియా గారికి ఎలిజబెత్ తను చాలా పెద్ద ఆవిడండి, బాగా వయసు అయిపోయి ఉంటుంది. వాళ్ళు అనుకుంటారు మాకు చాలా వయసు అయిపోయిందండి, మాకు ఇంకా పిల్లలే పుట్టలేదు అని చెప్పేసి చాలా బాధపడుతున్న స్థితిలో, నేను టూకీగా చెప్పేస్తానండి, బాధపడుతున్న స్థితిలో ఉన్నప్పుడు జకర్య ఎలిజబెత్లు అప్పుడు ఆ ఒక దేవుని సన్నిధిలోనికి వెళ్ళేసి వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు జకర్య గారు అక్కడికి ఒక దూత వచ్చి నీ ప్రార్థన మాకు వినబడినది, దేవునికి వద్దకు నీ ప్రార్థన వినబడినది. సో కాబట్టి నీ యొక్క దేవుని కొరకు ఒక కారణ జన్ముడిగా ఒక బాప్టిస్మిచ్ యోహాను అనే ఒక యోహాను నీ యొక్క గర్భంలో పుట్టించబోతున్నానని ఒక దూత వచ్చి చెప్పిందండి. అంటే మనం అనుకునేస్తాము ఇంకా అంతే, మన జీవితం అంతే, మనకు పిల్లలు పుట్టారేమో అని చెప్పేసి వారిలాగా చాలా మంది ఈ రోజులో అనుకునే వాళ్ళు లేరు. దేవుని యందు విశ్వాసం ఉంచి నీతి కలిగి నిజాయితీ కలిగి బ్రతికితే ఎందుకంటే మన దాడి సరళం చేయలేడు ఆయన, చెప్పండి. సో కాబట్టి ఇక్కడ కూడా ముందుకు చూసుకుందాం. ఎలిజబెత్ వందనము చేసెను. ఎలిజబెత్ మరియ యొక్క వందన వచనము వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను. ఇక్కడ బాప్టిస్మిచ్ యోహాను గారు కండి ఆమె ఆ ఒక తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆ శిశువు గంతులు వేసిందంట. ఆ ఒక అనుభవాన్ని ఇంకా పుట్టక లోకంలోనికి రాక మునుపే అనుభవాన్ని పొందుకున్నవాడు బాప్టిస్మిచ్ యోహాను గారు. అంటే మరియా గర్భంలో ఉన్నది క్రీస్తు అని అప్పుడే గుర్తించేశాడండి. ఈ రోజులో మనము ఇంత పుట్టి పెద్దవాళ్ళయి వాక్యాన్ని మనం తెలుసుకున్నప్పటికీ కూడా వాక్యానుసారంగా నడుచుకోలేక నశించిపోతున్న వాళ్ళు లేరు. తల్లిదండ్రులు నశించిపోతున్న వాళ్ళు లేరు. వారి పిల్లల్ని కూడా నశించే స్థితిలోనికి తెచ్చిన వాళ్ళు లేరు. చాలా మంది ఉన్నారండి. మనము అందుకే చెప్తున్నామంటే అక్కడ ఆయన ఆ సందర్భం మనం చూసినప్పుడు అరే తల్లి గర్భంలో గంతులు వేయడం ఏంటి అని ఈ రోజులో మనకు గూగుల్లో కానీ దేంట్లో కానీ సెర్చ్ చేసినప్పుడు ఈ శిశువు అనేది ఏంటి దీన్ని మనము ఆలోచించినప్పుడు ఏంటంటే ఒక ప్రెగ్నెన్సీ ఉమెన్ ఉన్నప్పుడు ఆ ఒక లేడీ ఉన్నప్పుడు ఆమె గర్భంలో ఆ ఒక జరిగే ఆ స్థితులు కానీ పరిస్థితులు కానీ ఆ తల్లి ఏడ్చినప్పుడు బిడ్డ అంట ఏడుస్తుందంటండి. తల్లి బాగా హాయిగా ఉండి సంతోషంగా ఉన్నప్పుడు కడుపులో బిడ్డ కూడా సంతోషంగా ఉంటుందంట. నేటి చెప్పే ఒక వైద్యుల సూచన అది. నువ్వు అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా, నువ్వు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఈ తల్లి అనే తండ్రి అనే కడుపులో ఆ పిండము పెరుగుతూ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకునేస్తారు. అమ్మో ఏదైనా బరువు మోయగానే నా పిల్లంకి నా భార్యకి ఏమైపోతుందో అని చాలా కేర్ఫుల్ గా తీసుకుంటున్న నువ్వు ఈరోజు దేవుడు మనతో ప్రశ్నిస్తున్నాడండి. ఇంత గర్భంలో ఉన్నప్పుడు ఇంత నువ్వు తీసుకుంటున్నావు కదా, కేర్ఫుల్ గా చూసుకుంటున్నావు కదా, బయటకు వచ్చిన తర్వాత అంతే కేర్ఫుల్ గా ఎందుకు నువ్వు నీ బిడ్డను కాచుకోలేకపోతున్నావు అనే ఒక ప్రశ్న ఈరోజు దేవుడు మనతో అడుగుతున్నాడండి. అందుకే మన గర్భంలో ఉన్నప్పుడు ఆ తల్లి గర్భంలో ఉన్నప్పుడు తీసుకునే కేర్ఫుల్, ఆ కేరింగ్. అందుకే పిల్లల విషయంలో కొన్ని బాక్స్ల మీద హ్యాండిల్ విత్ కేర్ అని రాస్తారు. ఎందుకు రాస్తారో తెలుసా? ఇందులో ఒక విలువైన వస్తువు ఉంది అంటే దాన్ని చాలా కేర్ఫుల్ గా నువ్వు తీసుకొని వెళ్ళాలి. హ్యాండిల్ విత్ కేర్
అంటే నీ గర్భంలో దానికైనా గొప్పదైన దేవుడిచ్చిన ఒక బహుమానం పెరుగుతుంది. ఆల్రెడీ చేతికి వచ్చేసింది, అంటే చేతికి వచ్చినా కానీ కడుపులో ఉన్నా కానీ నువ్వు హ్యాండిల్ విత్ కేర్ అని చెప్పేసి ఒక వస్తువుల మీద ఎలా రాసి ఉంటుందో నీ హృదయం మీద దేవుడిచ్చిన బహుమానం మీద కూడా నేను అంతే కేర్ఫుల్గా చూసుకోవాలని ఒక ఆలోచన ప్రతి ఒక్కరికి రావాలండి. అది పిల్లలు పుట్టేసిన వారితోనే, పుట్టిన వారు కూడా గర్భంలో ఉన్నప్పటికీ కూడా ఇవన్నీ ఆలోచించే మాటలు మనకు ఉండాలి. హ్యాండిల్ విత్ కేర్. పిల్లల విషయంలో చాలా కేర్ఫుల్గా మనం జీవించాలి మన పిల్లల విషయంలో. సో కాబట్టి పిల్లరా, అలా ఒక సందర్భము అనుభవము బాప్టిస్మిచ్ యోహాను గారు పొందుకున్నాడు. తల్లి ప్రతి శిశువు కూడా ఒక తల్లి గర్భం ఒక పాఠం. ప్రతి శిశువుకు తల్లి గర్భం ఒక పాఠశాల. అక్కడి నుండే మొదలైతుంది. మనం ఏదైతే పరిచయం చేస్తామో ఆనాటి నుండే భూమి మీదకి వచ్చి వారు పెద్దవాడు అయినప్పుడు మనము నేర్పించే ఒక త్రోవ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో కాబట్టి పిల్లలు మనం అలా ఉండాలి. ఆమె గర్భంలో శిశువు గంతులు వేసెను, అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మ నిండుకొనదై బిగ్గరగా ఇట్లా, నేను స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడును, నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగో ప్రాప్తించెను. ఎలిజబెత్ గారు మాట్లాడుతున్న మాట అండి ఇది. నాకు ఎలాగో ప్రాప్తించెను, ఇదిగో నీ శుభవచనము నా చెవిన పడగానే నా గర్భములో నీ శిశువు ఆనందముతో గంతులు వేసెను. అంటే ఆ ఒక సందర్భము ఏంటంటే క్రీస్తు ఆమె గర్భంలో, మరియమ్మ గారి గర్భంలో ఉన్న ఒక ఆలోచన తల్లి గర్భంలో నుండి ఒక పాఠశాలగా మొదలైనట్టుగా బాప్టిస్మిచ్ యోహాను గారు గంతులు వేసేసాడండి. ఎంత ఆశ్చర్యం అండి ఇది, ఎంత ఆశ్చర్యం. మన కడుపులో ఒక బిడ్డ వారి కడుపులో కదులుతూ ఉన్నప్పుడు ఒక వింత అనుభూతి చెందుతారు. అక్కడ కూడా మాట్లాడుతున్న మాట ఏంటంటే నా గర్భంలోని శిశువు ఆనందముతో గంతులు వేసెను. ఈయన ఒక కారణ జన్ముడు అండి బాప్టిస్మిచ్ యోహాను. కారణ జన్ముడు అనకంటే ఏంటో తెలుసా, ఆ వ్యక్తికి ఉన్న ఒక కారణంతో ఆయన పుట్టాడు. అంటే బాప్టిస్మిచ్ యోహానుగా ఎందుకు వచ్చాడంటే లోకానికి ముందుగా తెలిసిన ఏ మాట ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు నా తర్వాత ఒక 2-3 నెలల తర్వాత పుడుతున్నాడు. ఆయన కొరకు నేను కొన్ని ఆత్మలను, ఆయన ఈ లోక పాపములను మోసే గొర్రె పిల్ల, నేను ఒక సాక్ష్యము ప్రతి ఒక్కరికి పరిచయం చేయాలి అని చెప్పేసి బాప్టిస్మిచ్ యోహాను గారి తల్లిదండ్రులకు ముందే ఒక దూత వచ్చి చెప్పింది. కారణ జన్ముడు అంటే ఆ జన్ముడికి ఆ పిల్లవాడికి కానీ ఆ అమ్మాయికి కానీ ఒక కారణంతో పుడుతున్నారు. ఈ నేటి కాలంలో మనము కూడా అంతే, ఒక ప్రణాళికతో దేవుడు మనల్ని అందరినీ పుట్టిస్తున్నాడు. సో ఇది గుర్తు పెట్టుకోవాలండి ప్రతి ఒక్కరు. ఆ ఒక తల్లి గర్భంలో నుండే ఆ శిశువుకు ఒక పాఠశాలగా మారాలంట. అలాంటి వారిగా ఉండాలండి. మరో మాట చూద్దామండి. అదే లూకాసు వార్త మొదటి అధ్యాయము 5వ వచనం అండి. యూదా దేశపు రాజుల యోరోదు దినములలో అబియ తరగతిలో ఉన్న జకర్య అని ఒక యాజకుడుండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే, ఆమె పేరు ఎలిజబెత్. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞ చెప్పునను న్యాయ విధుల చెప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఇక్కడ వారికి చాలా ఏజ్ అయిపోయిందండి, బాగా ముసలి వాళ్ళు అయిపోయారు. ఎవరండి? ఎలిజబెత్, జకర్య గారు బాగా ముసలి వాళ్ళు అయిన తర్వాత కూడా మాకు ఇంకా ఇంతే, వాళ్ళు ఓపు కోల్పోయారేమో. చాలా మంది ఈ రోజున ఓపు కోల్పోతూ ఉంటారు. మాకు ఇంతే, పరిస్థితి ఇంతే అని అనుకుంటూ ఉంటారు. కానీ వారు ముసలితనంలో కూడా, వారి వృద్ధాప్యంలో కూడా దేవుని యందు నీతి కలిగి జీవించారంట, విశ్వాసముతో జీవించారు. విశ్వాసం నేటి కాలంలో ఏ దంపతుల్లో కనబడట్లేదంట. ఒకరు అలా ఉంటే ఇంకొకరు ఇలా ఉంటున్నారు. ఒకరు ఎడమ తట్టుకుంటే ఇంకొకరు కుడి తట్టుకుంటున్నారు. ప్రతి ఒక్కరు, పిల్లలు ఉన్నవారు కను లేని వారు కను ప్రతి ఒక్కరు కూడా వారిని, ఆ దంపతులు మనం ఆలోచించినప్పుడు, జకర్య ఆ ఎలిజబెత్ల గురించి ఆలోచించినప్పుడు వారు బాగా ఏజ్ అయిపోయిందండి. బాగా వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత వరకు బాప్టిస్మిచ్ యోహాను గారు పుట్టారంట. అంటే ఇక్కడ చెప్తున్నాడు కదా, వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండరి. ఇది ఒక్కటి చాలండి వాళ్ళకు. ఆ వృద్ధాప్యంలో కూడా దేవుడు పిల్లలు పుట్టియడానికి నీతిమంతులై ఉండిరి. నీతిమంతులు ప్రతి ఒక్క ఆజ్ఞను వారు తీసుకొని నెరవేర్చారంట, ఆజ్ఞ చొప్పున నడుచుకున్నారంట. సో అలా ఉన్నారు కదా. తర్వాత ముందుకు చూసుకుందామండి మనము.
అదే లూకా సువార్త 5వ అధ్యాయము 14వ వచనం చూద్దామండి. మొదటి అధ్యాయము 14వ వచనం కిందకు చూద్దామండి. అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొన్న వాడై ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభు అయిన వారి దేవుని వైపునకు త్రిప్పును. ఆయన ఒక కారణ జన్ముడు అన్నాను కదా, అంటే క్రీస్తు ప్రభువారు నా తర్వాత రాబోతున్నాడు, ఆయనకు నేను త్రోవను సరళము చేయాలి. ఈయనే ఈ లోక పాపములను మోసుకొని పోయే గొర్రె పిల్లాన్ని నేను ప్రతి ఒక్కరికి ఈయన కంటే ముందుగా నేను పరిచయం చేయాలి అని చెప్పేసి చాలా అనేకులను మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టుకును అవిధేయులను నీతుల మంతుల జ్ఞానము అనుసరించుటకు త్రిప్పి ప్రభువు కొరకు ఆయుత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషింతరనెను. ఈ రోజుల్లో మనం ఆలోచించినప్పుడు ఇక్కడ ప్రభువుకు త్రోవ సరళము చేయుటకు సిద్ధపరచుటకు శిష్యులను సిద్ధపరచుటకు ఆయన పరిచయం చేయడానికి వచ్చాడు, ముందుగానే వచ్చాడంట. వచ్చిన తర్వాత ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే ఏలియా యొక్క ఆత్మయు శక్తి గలవాడే ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులకు సంతోషింతురు, అనేకులు సంతోషిస్తారంట. నువ్వు పుట్టినందుకు ఈ రోజుల్లో దేవుడు సంతోషిస్తున్నాడా? అనేకులు వద్దండి, మన ఫ్యామిలీలో సంతోషిస్తున్నారా? ఇక్కడ చెప్తున్నాడు బాప్టిజం ఇచ్చి యోహాను గారు పుట్టినందుకు అనేకులు సంతోషించారంట ఆ రోజుల్లో. ఈ రోజులో నువ్వు పుట్టినందుకు అట్లీస్ట్ నీ తల్లి కానీ తండ్రి కానీ సంతోషిస్తున్నారా? ఆలోచించుకోండి. అందుకే చెప్తున్న మాట, అక్కడ కారణ జన్ముడిగా ప్రభువు దృష్టికి చాలా అనుకూలముగా నీతిమంతులుగా తన తల్లిదండ్రులు వచ్చారంట. అందుకే ఫస్ట్ మన తల్లి తండ్రి అనేది ఆ పాత్రలో చాలా ముఖ్యమైన పాత్రలు అవి. బాగా ఆ పాత్రలో ఆ ఇచ్చిన బహుమానాలు కానీ ఇవ్వబోతున్న బహుమానాలను కానీ సిద్ధపరచుటకై ఆయన విశ్వాసముతో ప్రార్థించాలంట, విశ్వాసముతో మనం ముందుకెళ్ళాలంట. సో కనుక మనం పుట్టినందుకు మన తండ్రి సంతోషిస్తున్నాడా లేదా అనేది మనం ఆలోచించుకోవాలి. మనం చూసుకుందామంటే యోహాను సువార్త మొదటి అధ్యాయము 6వ వచనం అండి, 6-7 వచనం చూసుకుందాం. యోహాను సువార్త మొదటి అధ్యాయం 6వ వచనం. దేవుని యొద్ద నుండి పంపబడిన యొక్క మనుష్యుడు ఉండెను, అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చెను. ఇక్కడ చూసాం కదండి మనము, దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు ఉండెను, అతని పేరు యోహాను. దేవుని యొద్ద నుండి వచ్చాడంట. ప్రతి ఒక్కరు దేవుని యొద్ద నుండి వస్తారు కదండి. ప్రతి ఒక్కరు ఆయన చేయకపోతే మనకు పిల్లలు పుడతారంటారా? ఆయన విశ్వాసంతో మనం ప్రార్థించిన ఎడల, విశ్వాసంతో కనిపెట్టుకున్న ఎడల ఆయన ఇస్తున్నాడంటే, బహుమానము ఇస్తున్నాడంటే ఆ ప్రతి ఒక్కరు కూడా ప్రతి తల్లి గర్భంలో ఆ బిడ్డ ఎదుగుతుంది అంటే అది దేవుడు ఇచ్చిన బహుమానమే. ఈ బహుమానాన్ని చాలా మంది నిర్లక్ష్య పెడుతున్నారు. ఇక్కడ కూడా దేవుని యొద్ద నుండి వచ్చిన ఒక మనుష్యుడు, అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకే సాక్షిగా వచ్చెను. వెలుగు అనగా క్రీస్తు ప్రభువారి కొరకు సాక్ష్యాన్ని ఇచ్చుటకు ఆయన కంటే ముందుగా వచ్చాడంట బాప్టిజం ఇచ్చి యోహాను గారు. అందుకే చెప్తున్నాడు, అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చెను. అతడు ఆ వెలుగై ఉండలేదు గాని ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకు అతడు వచ్చెను. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. ప్రతి ఒక్కరికి కూడా ఆయన క్రీస్తు ప్రభువారు తల్లి గర్భంలో నుండి వారి తల్లిదండ్రుల పెంచిన ఆ బోధ కానీ, వారు పెంచిన విధానము కానీ, జకర్యా ఎలిజబెత్ల దంపతులు పుట్టిన ఈయనను పెంచిన విధానం కానీ ఈరోజు మనం నేర్చుకోవాలండి. చాలా వారు మనకు నేర్పిస్తున్నారు. అందుకే ఆయన సాక్ష్యం ఇచ్చుటకు పుట్టాడంట, ఆయన త్రోవను సరళము చేయుటకు వచ్చాడంట.
ఈ రోజులో పిల్లలు ఎలా అయిపోతున్నారో తెలుసండి. ఒక కాలేజీలో అయితే బాగా కొన్ని కాలేజీలో ఎలా ఉన్నారంటే వారికి తెలియకుండానే, తల్లిదండ్రులకు తెలియకుండానే డ్రగ్స్కి అలవాటు అయిపోతున్నారండి చాలా మంది. చాప కింద నీరులా వెళ్ళిపోతున్నాయంట డ్రగ్స్. అంటే చాప కింద నీరు అంటే ఏంటో తెలుసా? చాప కింద నీళ్లు ఉంటే మనకు తొందరగా కనపడవు. తెలుసా? ఎవరికైనా చూసారా? చాప కింద నీళ్ళు ఉంటే మనకు అది ముట్టుకుంటే తప్ప మనకు కనిపించదు. సో అలాగా చాలా మంది పిల్లలు డ్రగ్స్ కి కానీ త్రాగుడుకు కానీ అలవాటు అయిపోయి చెడిపోతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారంటండి. తెలియకుండా హాస్టల్స్ లో కానీ కాలేజీల్లో కానీ ఆ డ్రగ్స్ కి అలవాటు అయిపోయి కొంతమంది చేయరాని వాళ్ళు, అవసరం లేని స్నేహంలో ఉంటారు కదండి. కొంతమంది చేయరాని వాళ్ళు కరెక్ట్ కాదు, ఆ పర్సన్స్ మనకు రైట్ కాదని తెలిసినప్పటికీ కూడా తల్లిదండ్రులు కొంతమంది గద్దించలేక విడిచిపెట్టేసి ఫోన్లు చేతులకు ఇచ్చేసి వారికి ఇష్టానుసారంగా ఫ్రీడమ్ అనేది ఇచ్చేసి, ఫ్రీడమ్ ఇవ్వాలండి, ఇవ్వకూడదని కాదు, కానీ ఫ్రీడమ్ ఇవ్వాలి. కానీ అది ఎంత హద్దుల్లో ఉండాలి. ప్రతిదానికి హద్దు అనేది, అడ్డుకట్టు అనేది మనకు ఉండినట్లయితే దానికి మనము ఎక్కువగా లోకంలోనికి వెళ్ళిపోకుండా అడ్డుకట్టులో మనం బ్రతుకుతాం. మన పిల్లలకి కూడా అలా చాలా మంది డ్రగ్స్కి అలవాట్లయిపోయి చాలా మంది నశించిపోతున్నారండి. అందుకే మనం గుర్తించుకోవాలి, చాప కింద నీరులాగా ప్రవహిస్తుందంట అలాంటి వారు చాలా మంది ఈ రోజుల్లో. సో కాబట్టి మన పిల్లలేదో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఇక్కడ మనకు బాప్టిజం ఇచ్చి యోహాను గారు చెప్తున్న మాట ఏంటంటే, ఆయన చిత్తానుసారంగా బ్రతుకుటకు నేను భూమి మీదకి వచ్చాను అని చెప్పేసి తన తల్లిదండ్రుల నుండి మనకు ఒక పాఠాన్ని ఈ రోజు మనకు నేర్పిస్తున్నాడు. సో కాబట్టి ఎలా ఉండాలంటే అదే మాట అదే సూచుకుందామంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 26వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 26వ వచనము. యోహాను, నేను నీళ్లలో బాప్టిజం ఇచ్చుచున్నాను గాని నా వెనుక వచ్చుచున్నవాడు మీ మధ్య ఉన్నాడు, మీరు ఆయనని నెరుగరు. ఆయన చెప్పులు వారును విప్పుటకైనను నేను యోగ్యుడను కానని వారితో చెప్పాను. చూసాడని ఎంత తగ్గించుకున్నాడో. తన తల్లి గర్భంలో నుండి చాలా తగ్గింపు స్వభావం నేర్చుకుని తల్లిదండ్రుల దగ్గర నుండి వచ్చాడండి ఆయన. తన చెప్పులు విప్పుటకు కూడా నాకు అర్హత లేదు, అనే ఒక తగ్గింపు స్వభావం ఈ రోజు మనకు బాప్టిజం ఇచ్చి యోహాను గారిలో మనకు కనిపిస్తుంది. తన తల్లి గర్భంలో నుండే మరియమ్మ గారి కడుపులో ఉన్న క్రీస్తు ప్రభు వారి ఆ స్పర్శ, మరియ వందనం వినగానే గంతులేశాడంట. అంటే ఆయన ఆ రోజు నుండి ఆయన చనిపోయేంత వరకు ఆయన జీవితం ఎలా గడిచిందో తెలుసా అండి? ఒక అరణ్యంలో దేవుడిచ్చే ఒక ఆజ్ఞ వరకు కాచుకొని అరణ్యంలో చాలా రోజులు జీవించాడంట. ఆయన అరణ్యంలో అడవిలో బ్రతకడం ఏంటండి? అసలు దేవుని కొరకు బ్రతకడండి ఆయన. మన సామాన్యులాగా మనం ఆయన ఉండలేదంటండి, అడవిలో బ్రతికాడంట దేవుని కొరకు. చాలా అంటే అందుకే ఇక్కడ ఆయన చాలా తగ్గింపు స్వభావంతో, ఆయన చెప్పులు విప్పుటకు కూడా నాకు అర్హత లేదు అని చెప్పి అనే ఒక తగ్గింపు స్వభావము ఆ రావాలి అంటే తన తల్లిదండ్రి నుండే అది రావాలి. ఈ రోజుల్లో మనకు కూడా అలాంటి మన బిడ్డలకు అలాంటి బోధ మనం చేస్తున్నామో లేదా అనేది గ్రహించుకోవాలండి. గనుక పిల్లలు అలాంటి వారికి మనం ఉండాలి. ఆయన కొరకు ముందుగా ఆయన వచ్చి ఆయన త్రోవను సరళం చేసి ముందుకెళ్ళాడు. మొన్న ఒక సంఘటన జరిగిందంటే, ఒక 8th స్టాండర్డ్ ఒక అబ్బాయి 9th స్టాండర్డ్ అబ్బాయిని చంపేశాడంట అండి. ఇలాంటి ఘోరాలు ఎలా వస్తున్నాయో తెలుసా? తల్లిదండ్రుల చేయలేని బోధ, వారు చెప్పాల్సిన త్రోవను చూపలేక అలా నశించిపోతున్నారండి చాలా మంది. 8th స్టాండర్డ్ స్టూడెంట్ 9th స్టాండర్డ్ స్టూడెంట్ చంపడం ఏంటి అసలు? అంటే ఆ మర్డర్లు కూడా వెళ్ళిపోతున్నారు ఇంకా చిన్న వయసుల్లోనే. సో కాబట్టి అలాంటి వరకు మనము అలా చూసుకోవాలి, మన పిల్లల్ని ఎలా ఉంటారు ఏంటి అనేది. ఇంకొకటి అండి, ఒక మాట మనము ఆలోచించినట్లయితే ప్రియులారా, ఒక కొటేషన్ చదువుతానండి నేను. ఏంటంటే, ఆయుధాలు అవసరం లేని యుద్ధం పేరు మోసం అంట అండి. వెన్నంటే ఉంటూ వెన్నుపోటు పొడిచే దాని పేరు స్నేహం అంటండి. తర్వాత నమ్మించి గొంతు కోసి దాని పేరు ప్రేమ అంటండి. ఇవన్నీ కలిసిన మృగం పేరు ఏంటో తెలుసా? మరొకసారి చదువుతలేదు. ఆయుధాలు అవసరం లేని యుద్ధం పేరు మోసం. వెన్నంటే ఉంటూ వెన్నుపోటు పొడిచే దాని పేరు స్నేహం. నమ్మించి గొంతు కోసి దాని పేరు ప్రేమ. ఇవన్నీ కలిసిన ఒక మృగం ఉందంటండి. మృగం పేరేంటో తెలుసా? మనిషి. వెన్నంటే ఉంటారు, స్నేహం అని చెప్తారు, కానీ ప్రేమ అని చెప్తారు, కానీ ఆ ఒక ప్రేమలో చాలా డంబం ఉంటుంది. ఈ రోజుల్లో కపటం కనిపిస్తుంది మనకు.
ఈ ఆ మృగం పేరు మనిషి అంట. ఈ మృగాలను తయారు చేస్తున్న వాళ్ళు ఎవరు? సాతాను. కొంతమంది తల్లిదండ్రులు చెప్పినా వినరు పిల్లలు, కొంతమంది పిల్లలు కరెక్ట్ గా ఉన్న తల్లిదండ్రులు వినరు. అలాంటి స్థితిలోకి ఈ రోజులో మనం వచ్చేసాం. సో కాబట్టి ప్రియులారా, మనము ఈ రోజు మన పిల్లల విషయంలో హ్యాండిల్ విత్ కేర్ అని వస్తువుల విషయంలో ఎలా అయితే మనం తీసుకుంటామో మన పిల్లల విషయంలో కూడా అలానే ఉండాలి. వాళ్ళ ఆత్మలకు అన్యాయం చేసేవారుగా ఏ తల్లిదండ్రులు కూడా ఉండకూడదు, సిద్ధపడేవారు కూడా ఉండకూడదు. అంటే మాకు పిల్లలు కావాలని సిద్ధపడేవారు కూడా ఈ రోజుల్లో కూడా ఈ మాటలు మనం తెలుసుకోవాలి. ఏ ఒక్కరు కూడా మన పిల్లల ఆత్మలకు అన్యాయం చేయకూడదు. మన పిల్లలకు అన్నీ ఇస్తాం, తల్లి గర్భంలో ఉన్నప్పుడు అన్నీ ఇస్తాం, అన్నీ కొనిస్తాం. డ్రెస్సులు అంట, వాళ్ళకు ఏం కావాలో ప్రతి ఒక్క బొమ్మలు కానీ ఏమైనా కానీ కొనిస్తాం. కానీ మన దేవుని వాక్యం ఇవ్వలేక వారి ఆత్మలకు అన్యాయం చేయట్లేదు ఈ రోజుల్లో చాలా మంది చేస్తున్నారండి. సో మన యుద్ధకు ఈ రోజు ఈ వాక్యం వచ్చింది. మన పిల్లల విషయంలో కానీ రాబో పిల్లల విషయంలో కానీ మనం చాలా జాగ్రత్త కలిగి మనం ఉండాలని కోరుకుంటున్నాం. ఇలాగే ఒక అమ్మాయి, ఒక పాప చాలా ఒక రోగమైన స్థితిలో, బాగా తను చనిపోయే స్థితిలో, రోగము బాగా నయము కానీ రోగముతో చాలా బాధపడిందంట. పడిన తర్వాత దేవుని గురించి ఆమెకు చెప్పలేక ఆమె అడిగిందంట, ఆ పాప అడిగిందంట, ఇప్పుడు నా ఆత్మ నరకానికి వెళ్ళిపోతే ఎలా మమ్మీ, ఎలా డాడీ అని అడిగిందంట. ఇప్పుడు నేను చనిపోతున్నా, ఇన్ని రోజులు నాకు మీరు వాక్యమే పరిచయం చేయలేదు కదా, నాకు దేవుని గురించి మీరు ఎందుకు చెప్పలేదు, నాకు అన్ని ఇచ్చారు, మీరు తినుకున్నా నాకు అన్ని పెట్టారు, కానీ దేవుని గురించి నాకు ఎందుకు చెప్పలేదని ఆమె ఆఖరి ఊపిరి వదిలేసిందంట. సో అంటే ఆమె ఆత్మకు వారు అన్యాయం చేయలేదా? అన్యాయం చేశారండి. సో కాబట్టి అన్ని ఇస్తున్న మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటి అన్నిటిని పక్కన పెట్టేసి మొదటిగా దేవుని వాక్యం వారికి అందించేవారుగా ఉంటారని కోరుకుంటూ నా యొక్క మాటలు ముగిస్తున్నానండి. కళ్ళు మూసుకొని ప్రార్థించుకున్నాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రభువా, ఇంతవరకు తండ్రి ఎన్నో విలువైన మాటలు మేము నేర్చుకున్నాము ప్రభువా. అవును తండ్రి, యెహోవా ఇచ్చు బహుమానము గనుక తండ్రి మా పిల్లల స్వాస్థము వారే గనుక తండ్రి, వారికి ప్రభువా మీ వాక్యాన్ని అందించే పిల్లలుగా మేమందరము ఉండుటకు, అలాంటి తల్లిదండ్రులకు తండ్రి మీ ఆత్మ సహాయమును, జ్ఞానమును, వివేచమును ఇచ్చి తండ్రి నడిపించమని తండ్రి, ప్రతి ఒక్కరు ఎవరైతే తండ్రి తల్లిదండ్రుల పాత్ర పోషిస్తున్నారో ప్రభు వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు తండ్రి. అవును ప్రభు, మేమే తొలి గురువులు గనుక తండ్రి, అది మీ వాక్యభాగం సెలవిస్తుంది గనుక తండ్రి, మేము ప్రభు మా పిల్లల విషయంలో తండ్రి, మా పిల్లలే మాకు స్వాస్థ్యము గనుక తండ్రి, వారి ఆత్మలకు ఎంత మాత్రం అన్యాయం చేసేవారుగా ఉండకుండా మాకు తండ్రి మొదటిగా తండ్రి మాకు జ్ఞానముతో మేము నడుచుకొని మా పిల్లలకు కూడా మేము నేర్చుకుని తండ్రి ప్రభు మీరు ఇచ్చిన బహుమానాలను తండ్రి మీకే తండ్రి అంతే గొప్పగా తండ్రి మీకు ఇచ్చుటకు మా అందరికి సహాయము, మీ అందరికి తండ్రి మీ కొరకు తయారు చేసే ఒక తల్లిదండ్రుల పాత్రలుగా పోషిస్తున్న మా అందరికీ మరింత ఎక్కువగా సహాయం చేయమని ప్రార్థిస్తూ తండ్రి. అవును ప్రభు, వారి ఆత్మలకు ఎంత మాత్రం అన్యాయం చేసేవారుగా ఉండకుండా తండ్రి మీ వాక్యాన్ని అందించే పిల్లలుగా తండ్రి మా అందరినీ తండ్రి ఆయుక్తపరచమని ప్రార్థిస్తూ తండ్రి. అలాగే తండ్రి ఇస్తేనే జ్ఞాపకం చేసుకొని మరొకసారి తండ్రి ఆమెకు మరింత ఎక్కువ జ్ఞానం ఇచ్చి, వివేకం ఇచ్చి, మీ కాపుదలలో మీ యొక్క కృపలో తండ్రి కాచి కాపాడినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్న తండ్రి. ఆమెను దీవించండి, మరింత ఎక్కువ మీ పనిలో వాడుకోమని తండ్రి, వాడుకున్నటకు చేసేవారుగా మాకు తండ్రి మంచి జ్ఞానం ఇచ్చి, వివేకం ఇచ్చి నడిపించమని ప్రార్థిస్తూ కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను తండ్రి పిల్లల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, వారికి మంచి జ్ఞానం ఇచ్చి, వివేకం ఇచ్చి తండ్రి మీ వాక్య సహాయం తండ్రి ప్రతి ఒక్కరికి ఆ వాక్యంతో మీరు మాట్లాడినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ తండ్రి. బాప్టిజం ఇచ్చి యోహాను గారు మీ కొరకు తండ్రి, మీ కుమారుడు యేసుక్రీస్తు కొరకు ఆయన ముందుగా వచ్చి ఆయనకు త్రోవను సరళము చేశాడు. ఆయన తల్లి గర్భంలో నుండి ఎంతో మాకు విలువైన పాఠాన్ని మాకు నేర్పిస్తున్నాడు కనుక అలాంటి వారుగా మేము అందరం తండ్రి ఉండుటకు సహాయం చేయమని, మీ యొక్క కుమారుని చెప్పులు విప్పుటకు కూడా అర్హత లేని తగ్గింపు స్వభావము మా అందరిలో ఉంచి మా పిల్లలు కూడా మేము నేర్పించుకున్నటకు మా అందరికి సహాయం చేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన మనం సమర్పించుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. ఒక 2 పాటలు పాడుకుని ముగించుకుందామండి మనము. థ్యాంక్ యూ అండి.
తనకు అన్నీ ఇచ్చి దేవుని గూర్చి మాత్రం సరిగా చెప్పకుండా నిర్లక్ష్యం చేసిన తన తల్లిదండ్రులను ఈరోజు చావు బ్రతుకుల మధ్య పోరాడుచున్న ఈ చిన్నారి వారిని ఎలా ప్రశ్నిస్తున్నదో ఈ పాట ద్వారా ఒకసారి విందాం. అమ్మా నాన్న మమ్మీ డాడీ అమ్మా నాన్న మమ్మీ
ఏమున్న ఏ వయస్సులో ఉన్నవారైనా ఆరోగ్య బలహీనతలకు లోను కాక తప్పదు. కొందరి విషయంలో ప్రాణానికి కూడా ముప్పు రావచ్చు. ఈ పాటలోని పాపకు అదే జరిగింది. దేవుని గూర్చి తెలియజేయకుండా, నేర్పించకుండా ఉండి మన పిల్లలకు అన్యాయం చేద్దామా? లేదా వారు మొక్కగా ఉన్నప్పుడే యేసుక్రీస్తు ప్రభువును గూర్చి వారికి బోధించి ఆయన బాటలో వారిని నడిపించెదమా? నిర్ణయం మనదే. సెలవు. హలో.
మారు మనసు పొందమని తగిన ఫలము ఇవ్వమని బాప్తిస్మమే ఇచ్చిన యోహాను ఇతడే. అరణ్యములు కేకలు వేయు యోహానుక శబ్దమని ముందుగా యెషయా ప్రవచించిన వాడితడే. తన వెనుక వచ్చిన వాడే సర్వశక్తిమంతుడని తన చెప్పులు మారును విప్పే అర్హతే తనకు లేదని తనని తానే తగ్గించుకొని అడవిలో బ్రతుకును సహించుకొని దేవుని ఎదుటే మెప్పించుకొని ఇలా యేసుని చూపాడని తనని తానే తగ్గించుకొని అడవిలో బ్రతుకును సహించుకొని దేవుని ఎదుటే మెప్పించుకొని ఇలా యేసుని చూపాడని. ప్రతి శిశువుకు తల్లి గర్భం ప్రారంభపు పాఠశాల అని తెలిపెను బైబిలు ఎప్పుడో. స్త్రీలు కనిన వారిలో గొప్పవాడు యోహానే ముందుగానే మార్గం సిద్ధపరచినాడు ప్రభుకే. లేఖనాలలోనే నీవే చేయుటకు వచ్చినవాడు రాబోవు ఎలియా అనిపించుకొనెను ఇతడే. లోక పాపములను మోసే గొర్రె పిల్ల ఇతడే అని ప్రభుని గూర్చి సాక్ష్యమిచ్చే శిష్యులను ప్రభుతో పంపి తండ్రుల హృదయము పిల్లల వైపుకు పిల్లల హృదయము తండ్రుల వైపు మనుషుల హృదయము దేవుని వైపు త్రిప్పెను చివరకు. తండ్రుల హృదయము పిల్లల వైపుకు పిల్లల హృదయము తండ్రుల వైపుకు మనుషుల హృదయము దేవుని వైపుకు త్రిప్పెను చివరకు. ప్రతి శిశువుకు తల్లి గర్భం ప్రారంభపు పాఠశాల అని తెలిపెను దేవుడు ఎప్పుడో. ఇంతవరకు దేవుని మాటల ద్వారా పాటల ద్వారా ఇంతవరకు దేవుడు ఎంతగానో నడిపించినందుకు దేవతి దేవునికి కృతజ్ఞతలు స్తుతులు చెల్లించుకుంటున్నాను. ఈ సమయంలో ఇంతవరకు మీరు పాటలు పాడిన వాళ్ళకి వాక్యాన్ని వివరించిన గీత గారికి సంఘం తరపున వందనాలు చెల్లించుకుంటున్నాము. అదేవిధంగా ఆఖరి ప్రార్థన వచ్చి అన్నయ్య గారు వచ్చి ప్రార్థిస్తాడు. మనమందరం కళ్ళు మూసుకొని ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, మనుషుల పట్ల నీ ప్రేమ ఎంతో గొప్పది. ప్రేమని ఎంతమంది తెలుసుకుంటున్నారో వారు నీ మాటలకు లోబడి విధేయత చూపించి తండ్రి ఒక మనిషిని చూస్తాడో లేదో తెలియదు కానీ ప్రతి మనిషిని తన ఆలోచనను ఎరిగిన దేవుడు, ఎరిగిన గొప్ప తండ్రి,
మాటలకు లోబడి జీవించే జీవితాలు ప్రతి ఒక్కరికి దయచేయమని ఇంతవరకు విన్నటువంటి వాక్యాలు తండ్రి, తల్లిదండ్రులు బిడ్డల పట్ల బాధ్యత ఎంతగా తీసుకోవాలో విన్నాం. వినిన వాక్యం కార్యరూపంలో చూపించడానికి ప్రతి ఒక్కరి మనోనేత్రము తెరిచి ప్రతి ఒక్కరూ నీ చిత్త ప్రకారముగా పిల్లలను పెంచడానికి సహాయం చేయండి. దుష్ట లోకములు, చెడిపోయిన ఈ లోకములు పిల్లలు ఎంతగానో చెడిపోతున్నారు, చూస్తున్నాం కల్లారా. నీ మాటలు వింటున్నాం, కానీ వాటి ప్రకారముగా పిల్లలు నడవవలసిన త్రోవను, మంచి త్రోవను చూపించే బాధ్యత కలిగిన తల్లిదండ్రులుగా ప్రతి ఒక్కరిని మార్చమని, విన్న వాక్యమే మాత్రము వ్యర్థం కాకుండా ప్రతి ఒక్కరి జీవితాల్లో ఫలించినట్లు మీరే సహాయము చేయమని తండ్రి ముందున్నటువంటి కార్యక్రమాన్ని నీ చిత్త ప్రకారముగా, నీ ఇష్ట ప్రకారముగా నెరవేర్చుకోమని నిత్య పరిశుద్ధమైన మన చిన్న ప్రార్థన సమర్పించుకొని వేడుకొని పొందేవు నామని నమ్ముచున్నాము కన్న తండ్రి. ఆమేన్. అడ్డు పెడితే Baik.